హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక కథ గురించి చెప్పుకుందాం. ఒక చిన్న గ్రామంలో రవి అనే యువకుడు తన తల్లి లక్ష్మితో కలిసి జీవించేవాడు. రవి చిన్నప్పటి నుంచే మంచి బాలుడు, కానీ ఏదైనా విషయం ఎదురైతే తొందరగా నిర్ణయం తీసుకునే అలవాటు ఉండేది. అతని తల్లి మాత్రం ఎప్పుడు, బిడ్డ, జీవితంలో ఏదైనా జరిగినప్పుడు వెంటనే నిర్ణయం తీసుకోకు, ముందుగా ఆలోచించు, నిజం తెలుసుకున్న తర్వాతే అడుగు వేయి, ముఖ్యంగా పేదరికం వచ్చినా నిజాయితీని ఎప్పుడు వదులుకోకూడదు అని చెప్పేది. ఒకరోజు రవి పొలానికి వెళ్తుండగా దారిలో ఒక నల్లటి సంచి కనిపించింది. చుట్టూ ఎవరూ లేకపోవడంతో ఆ సంచిని తీసి చూశాడు. అందులో చాలా డబ్బుతో పాటు కొన్ని ముఖ్యమైన పత్రాలు కూడా ఉన్నాయి. ఆ డబ్బుతో తన తల్లికి కొత్త బట్టలు కొనొచ్చు, ఇంటిని బాగు చేయొచ్చు, తన అవసరాలు తీర్చుకోవచ్చని రవి మనసులో అనుకున్నాడు. కానీ వెంటనే తన తల్లి చెప్పిన మాట గుర్తొచ్చింది. మనది కానిది మనకు చెందదు. రవి ఆ సంచిని ఇంటికి తీసుకువెళ్ళి తల్లికి చూపించాడు. లక్ష్మి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా, ఇది ఎవరో కష్టపడి సంపాదించిన డబ్బు, వాళ్ళు ఇప్పుడు ఎంత బాధపడుతున్నారో మనకు తెలియదు, యజమానిని వెతికి ఈ డబ్బు తిరిగి ఇవ్వాలి అని చెప్పింది. రవి గ్రామంలో సంచిని పోగొట్టుకున్న వ్యక్తి కోసం వెతకటం ప్రారంభించాడు. కొద్దిసేపటికే గ్రామం మధ్యలో ఒక వృద్ధుడు ఏడుస్తూ కనిపించాడు. అతని పేరు రామయ్య. అతను ప్రతి ఒక్కరిని అడుగుతూ, నా సంచి కనిపించిందా? అందులో నా కొడుకు చికిత్స కోసం పెట్టుకున్న డబ్బు ఉంది, అది పోయింది, ఇప్పుడు నా కొడుకుని ఎలా కాపాడాలో నాకు అర్థం కావడం లేదు అని బాధపడుతున్నాడు. ఆ మాట విన్న రవి వెంటనే సంచిని అతని చేతిలో పెట్టాడు. రామయ్య కొద్దిసేపు ఏమీ మాట్లాడలేకపోయాడు. తర్వాత కన్నీళ్లతో రవిని కౌగిలించుకొని, బిడ్డ, నువ్వు ఈరోజు నా డబ్బును మాత్రమే తిరిగి ఇవ్వలేదు, నా కొడుకు ప్రాణాన్ని కాపాడే ఆశను కూడా తిరిగి ఇచ్చావు అని ఆశీర్వదించాడు. రవి మాత్రం, తాతయ్య, ఇది నా డబ్బు కాదు, మీది మీకు ఇవ్వటం నా బాధ్యత అని చెప్పాడు. కొన్ని రోజులు గడిచాయి. ఒక రాత్రి గ్రామంలో భారీ వర్షం పడింది. కాలువలు పొంగిపోయి వరద నీరు ఇళ్లలోకి రావడం ప్రారంభమైంది. రామయ్య ఇల్లు గ్రామం చివరిలో ఉండటంతో నీటిలో చిక్కుకుపోయింది. అతని అరుపులు విన్న రవి వెంటనే కొంతమంది గ్రామస్తులతో కలిసి అక్కడికి వెళ్ళాడు. తల్లి భయపడుతూ, బయట నీరు చాలా ఎక్కువగా ఉంది బిడ్డ, జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పింది. రవి, అమ్మ, రామయ్య తాతయ్యకు ఇప్పుడు మన సహాయం అవసరం అని చెప్పి వరద నీటిలోకి వెళ్ళాడు. చాలా కష్టపడి రామయ్యను ఇంటి నుంచి బయటకు తీసుకొని సురక్షితమైన ప్రదేశానికి చేర్చాడు. రామయ్య రవిని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. కొన్ని రోజుల క్రితం నువ్వు నా డబ్బును కాపాడావు, ఈరోజు నా ప్రాణాన్ని కాపాడావు, నీ మంచితనం నీ దగ్గరికే తిరిగి వచ్చింది అన్నాడు. రవి నవ్వుతూ, తాతయ్య, మనం చేసే మంచి పనికి ప్రతిఫలం ఆశించకూడదు, మనకు చేతనైనప్పుడు ఇతరులకు సహాయం చేయాలి అన్నాడు. ఆ సంఘటన తర్వాత రవి నిజాయితీ, దయ గురించి గ్రామం మొత్తం తెలుసుకుంది. కొంతకాలానికి ఒక పెద్ద వ్యాపారి రవిని తన దగ్గర ఉద్యోగానికి పిలిచాడు. నీ నిజాయితీ గురించి విన్నాను, నాకు నీలాంటి నమ్మకమైన వ్యక్తి కావాలి అని చెప్పాడు. ఆ ఉద్యోగంతో రవి తన కుటుంబ పరిస్థితిని మార్చుకున్నాడు. తల్లికి మంచి ఇల్లు కట్టించాడు. అయినా తన గతాన్ని మర్చిపోలేదు. తనకు అవసరం వచ్చినప్పుడల్లా పేదలకు సహాయం చేసేవాడు. ఒకరోజు రవి తల్లితో, అమ్మ, ఆ రోజు ఆ డబ్బు మన దగ్గరే ఉంచుకొని ఉంటే కొంతకాలం మన సమస్యలు తీరేవి, కానీ నీ మాట విని నిజాయితీగా ఉండటం వల్ల ఈరోజు మన జీవితమే మారిపోయింది అన్నాడు. తల్లి చిరునవ్వుతో, బిడ్డ, డబ్బు మన జీవితాన్ని మార్చదు, మన స్వభావమే మన భవిష్యత్తును మార్చుతుంది, నిజాయితీగా చేసిన పని ఎప్పుడూ వృధా కాదు అని చెప్పింది. ఆ రోజు రవి ఒక గొప్ప నిజం తెలుసుకున్నాడు. మనకు దొరికిన ప్రతి అవకాశం మన కోసం ఉండదు. కొన్నిసార్లు మన చేతుల్లోకి వచ్చినది మరొకరి సహాయం చేయటానికి దేవుడు ఇచ్చిన అవకాశం కావచ్చు. మనం నిజాయితీగా ఉండటం వల్ల వెంటనే లాభం రాకపోవచ్చు, కానీ ఆ మంచితనం ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో మన జీవితంలోకి తిరిగి వస్తుంది. మనది కాని దాన్ని ఆశించకండి, నిజాయితీగా ఉండండి, ఇతరులకు సహాయం చేయండి, ఎందుకంటే మనం ప్రపంచానికి ఇచ్చే మంచితనం ఎప్పటికైనా మన జీవితంలోకి తిరిగి వస్తుంది. థ్యాంక్ యూ.